అథాంగత్వేన సర్వః ఏన పాపేన ముచ్యతే లవః నమోస్తనంతాయ దేవతా కృత్వా నామదా పంచమోధ్యాయ ప్రారంభః. మళ్ళా కూడా ఈ 5వ అధ్యాయంలో నిన్నటి వరకు కూడా చెప్పినటువంటి ఆ విష్ణుమూర్తి ఈ 5వ అధ్యాయంలో మళ్ళా కూడా కరకమంతుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? స్వామి ఏనేన పాపేన యద్యాహ చిహనం ప్రజా యతేయామ్యాం యోని గచ్చంతి ధర్మా ప్రదేశవః యో పాపేన బ్రహ్మాత్యానాం సూత్రానాం సాత్వదీకతే. ఈ 5వ అధ్యాయంలో మళ్ళా కూడా అడుగుతున్నాడు. స్వామి నిన్నటి రోజున ఈ పాపాలు చేయకూడదని చెప్పావు కదా. నిన్న పాపాలు చెప్పుకున్నాం. బ్రాహ్మణుని చంపడము, ఆడపిల్లని చంపడము, గురుద్రవ్యం తినడము, అబద్ధములు ఆడడము, వివాహాలు తిరగొట్టడము, నూతులు వాములు పూడ్చివేయడం, ఇవన్నీ పాపాలను చెప్పుకున్నాం నిన్న. మరి పాపాలు చేసినటువంటి వాడు మళ్ళా పాపాత్ముడు మనుష్య జన్మ ఎత్తుడే కదా. దానికంటే ముందు 84 లక్షల జన్మలు ఎత్తన్నాయి. మరి ఏ పాపం చేస్తే ఏ జన్మ ఎత్తుతాడు, ఏ తప్పు చేస్తే ఏ జన్మ ఎత్తుతాడు, చివరికి మనుష్య జన్మ ఎత్తినా కూడా ఎట్లా పుడతాడు వాడు అనే ప్రశ్న అడిగాడు. అందుకే మన పూర్వీకులు అనేవారు, నాయనా నువ్వు తప్పకుండా కప్ప జన్మ ఎత్తుతావురా నాయన, నీళ్ళు పోస్తలేవు కదా కప్ప జన్మ ఎత్తుతావు. అర్థమైందా? బట్టలు ఎవరికి దానం చేస్తలేవు కదా గాడిద జన్మ ఎత్తుతావు తప్పకుండా, అందుకే గాడిద బట్టలు మోస్తుంది అని మన తాతలు ముందు అనేవారు మనతోని. కాబట్టి ఆ విధమైనటువంటి జన్మలు ఎత్తుతారు చెప్పమన్నాడు. అదాను భగవాన్ వాచ బ్రహ్మహత్య బ్రాహ్మణ హత్య ప్రియహత్య పున్నాను మనుష్య జన్మానాం చండాలయోని కదా. చండాలమైనటువంటి ఈ యొక్క మనిషి బ్రాహ్మణుని చెప్పిన, స్త్రీలను చెప్పిన, ఆవును చంపినటువంటి వాడట 84 లక్షల జన్మ ఎత్తి మళ్ళా మనుష్య జన్మ ఎత్తుడే కదా వాడికి పాపాత్మునికైనా. పునరపి జననం పునరపి మరణం, పుట్టుట మరణించడం కోసమే, జన్మించడం కోసమే. కాబట్టి 84 లక్షల జన్మలు ఎత్తి చివరికి మనుష్య జన్మ ఎత్తినా కూడా చండాలుని వంశంలో, హీనమైన కులంలో, ఎందుకు పనికిరాని కులంలో ఎట్లా పుడతాట? కాళ్ళు చేతులు లేని వాళ్ళలాగా పుడతాట, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళలాగా పుడతాడట. అందుకే ఆ తల్లి చెప్తుంది, దయగారు అవి నా కొడుకుని చూడండి, చేతులు లేవు, చూస్తే ముద్దుగానే ఉన్నాడు కానీ జీవితాంతం వారికి చేయాలి. కాబట్టి పూర్వజన్మ కర్మను ఎవరు తప్పించలేరు. మనం చేసిన పాపమట 7 తరాల వాళ్ళకు పోతుందట. సప్తజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ గచ్చతి. చూసారా, మనం చేసిన తప్పు మనతోనే అంతరించిపోదు. ఏమండి, తాతలు తరులు ఆస్తులు సంపాదిస్తే మనకు వస్తున్నాయా రావట్లేదా? వస్తున్నాయి. అంటే కష్టము మన వెంబడే వస్తుంది, దుఃఖము సుఖము మనతోనే వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ధనము సంపాదిస్తే భూములు ఆస్తులు పాస్తులు మనకు వస్తున్నాయి. అట్లాగే పాపము కూడా మన వెంబడే వస్తుందట. కాబట్టి తెలిసి మనం ఏ తప్పు చేయకూడదు. సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ గచ్చతే. ఏ రూపంలో పీడిస్తుందట? మనను వ్యాధి రూపంలో పీడిస్తుందట. అందుకే ఎవరైనా చెప్పారు కదా ముందు, ఆ కొడుకు కాళ్ళు చేతులు లేవని తల్లి ఎవరి బాధపడుతుంది? అయ్యగారు పూర్వజన్మలో నేనేం పాపం చేసుకున్నాను, అప్పుడు నా కొడుకు చూడండి అని చెప్తుంది. ఎంత బాధ కావాలి మరి. జీవితాంతం నరక యాత్ర అనుభవించాలి. లేవలేడు, కూర్చోలేడు, బలపుత్ర విదర్శన. తల్లి ఎటు పోలేదు, ఏ ఫంక్షన్ అయినా పోదు, ఏ తీర్థయాత్రలో పోదు, కొడుకును వదిలిపెట్టి. అది నరకం కాదా? కాబట్టి తెలిసి ఏ తప్పు చేయకూడదు. అందుకే మనం మనుషులమే పుట్టాము. అందుకే చెప్పాను, మనకి ఏది ఆభరణము అంటే మంచి మాటనే ఆభరణం అన్నాం. అందుకే చూడండి భగవంతుడు ఏమన్నాడు? మితభాషణ విద్వానాం. మంచి మాటలు కొన్ని తక్కువ మాట్లాడమన్నాడు. మాకు ఎక్కువ మాట్లాడమని చెప్పలే భగవంతుడు, తక్కువ మాట్లాడమన్నాడు. అందుకే చూడండి 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. నాలుక మాత్రం ఒకటే. ఒక్క నాలుగుంటే ఇంత మాట్లాడుతున్నావు, 2 నాలుగుంటే ఇంకెంత మాట్లాడుతున్నావు. అందుకే మిత భాషణం మిత భోజనం 2 చేయమన్నాడు మన పురాణంలో. కానీ మనం అవి 2 పాటిస్తలేము. మిత భాషణం తక్కువ మాట్లాడమన్నాడు, అవసరం ఉంటే మాట్లాడుతున్నాడు. అది కూడా మంచి మాట, ఎదుటి వాడిని బాధ పెట్టనటువంటి మాట మాట్లాడాలి. ఆచి తూచి మాట్లాడమన్నాడు. ఏదో నోటికి వచ్చింది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎదుటి వాడిని బాధ పెడితే పాపం అని చెప్పుకున్నాం మనం. అట్లాగే మిత భోజనం మనం రోజుకు ఒకటేసారి తినన్నట, రాత్రి అల్పాహారాన్ని తినాలి. ఆ భోజనం కూడా ఎప్పుడు తినన్నట? పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటున్నాం మనము, పలహారం 12 గంటలకు తింటాం, టిఫిన్ తినం. ఇప్పుడు ఆరా టిఫిన్ తిను, ఇప్పుడు అన్నం తినేద్దాం ఏమంటాడు? మరి ఎప్పుడు తినాలి మనము? భోజనం అట 2 లోపల తినన్నట. మనం మధ్యాహ్న భోజనం 12 మనం 4 గంటలకు తింటున్నాం, 4-5 అవుతుంది చూడండి. అది ఎప్పుడు అడగాలి? అందుకే మిత